తదనంతరం 16 జూలై ఆగస్టులో ఒక మీటింగ్ అయింది. 4th ఫిబ్రవరి ఇంకొక మీటింగు ఇంజనీర్స్ లెవెల్లో, సెక్రటరీస్ లెవెల్లో మీటింగ్స్ జరిగినాయి. 16/8/2014 నాడు ఆర్ విద్యాసాగర్ రావు గారి నేతృత్వంలో మళ్ళొక్కసారి కూడా మీటింగ్ అయి 152 మీటర్ల ఎత్తులో మేము కట్టుకుంటాము, మీరు ఎంత డబ్బు అడిగినా ఇస్తామని చెప్పి విద్యాసాగర్ రావు గారు కూడా ఇంకొక మీటింగ్లో కూడా చెప్పారు. ఇన్ని మీటింగ్స్ జరిగినాయి. నెక్స్ట్, సో ఇట్లా చాలాసార్లు అడిగినాం. ఎప్పుడు అడిగినా కూడా మహారాష్ట్ర నుంచి ఒకటే చెప్పిండ్రు, 152 మీటర్ల ఎత్తులో ఒప్పుకునే ప్రశ్నే లేదు. అవన్నీ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్ కూడా ఉంటాయి, ప్రతి మీటింగ్ మినిట్స్ కూడా ఉంటాయి. తర్వాత మహారాష్ట్రలో ఎలక్షన్స్ అయింది. దెన్ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ గెలిచింది. కొత్త గవర్నమెంట్ రాగానే మళ్ళీ పోయినాం అపాయింట్మెంట్ తీసుకుంటే. అప్పుడు గిరీష్ మహాజన్ గారని మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్లో గిరీష్ మహాజన్ గారు నీటిపారుదల శాఖ మంత్రి అయింది. దెన్ ఆయన దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని 23 డిసెంబర్ 2014 ఆ రోజు మళ్ళీ వెళ్ళి ఆయన కూడా కలిసాం. కలిసి గిరీష్ మహాజన్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన అన్నాడు, చూడు బైసాబ్, ఇది పాలసీ డెసిషను, మంత్రులుగా మనం మాట్లాడుకునేది కాదు. ఆల్రెడీ మా బీజేపీ పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మేము పోరాటాలు చేసినాం, ఉద్యమాలు చేసినాం, అరెస్టులు అయినాం. ఇది మన లెవెల్లో అయ్యేది కాదు, బెటర్ ఒకసారి ముఖ్యమంత్రుల లెవెల్లో మాట్లాడితే ఏదైనా పరిష్కారం జరుగుతుందని ఆయన సూచన ఇచ్చింది. దెన్ నేను వచ్చి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విషయం అంతా బ్రీఫ్ చేసినాం. నెక్స్ట్ బ్రీఫ్ చేస్తే కేసీఆర్ గారు స్వయంగా ఆ రోజు మహారాష్ట్రకు వచ్చింది. ఆ డేట్ చూస్తే మీకు గుర్తొస్తుంది, 17th ఫిబ్రవరి 2015. ఆ రోజు కేసీఆర్ గారు బర్త్డే. తన బర్త్డే కూడా పట్టించుకోకుండా, ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఫస్ట్ బర్త్డే, తన బర్త్డేను కూడా పట్టించుకోకుండా నిజమైన జన్మదినం మహారాష్ట్రను ఒప్పిస్తే నా నిజమైన జన్మదినం అనుకొని బర్త్డే రోజు మహారాష్ట్రకు వచ్చాడు. మహారాష్ట్రకు వచ్చి ఆ రోజు అక్కడ ముఖ్యమంత్రి గారు అదే రోజు అపాయింట్మెంట్ ఇచ్చిండు. ఆయన అపాయింట్మెంట్ ఇచ్చినాడే నా బర్త్డే తర్వాత, కానీ ముందు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిండు, పోదాంపా అని మమ్మల్ని అందరిని తీసుకొని అటుపోయింది. లక్కీలీ తెలంగాణ బిడ్డ ఆర్ విద్యాసాగర్ రావు గారు, సిహెచ్ విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. ఆయన ఆశీస్సులు కూడా ఉంటాయి, తెలంగాణ బిడ్డనే ఉన్నాడు కదా అని ఆయనను కూడా బతిలాడి సిహెచ్ విద్యాసాగర్ రావు గారి సమక్షంలోనే కేసీఆర్ గారు మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని కలిసి రిక్వెస్ట్ చేసినాం. చాలా రిక్వెస్ట్ చేసిన కేసీఆర్ గారు, మన తెలంగాణ ఉద్యమ చరిత్ర, మన పోరాటము, తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయము, రైతుల ఆత్మహత్యలు, కరువు, బాధలన్నీ కూడా వివరించి ఈ ప్లీడెడ్ లైక్ ఎనీథింగ్. ఆల్మోస్ట్ 45 నిమిషాలు కేసీఆర్ గారు తన ప్రసంగంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పలు విధాలుగా కోరడం జరిగింది. అన్నీ విన్న తర్వాత ఫడ్నవీస్ గారు మాట్లాడుతూ, చూడు బైసాబ్, నేను ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన, మహారాష్ట్రలో నేను విదర్భ ప్రాంత నాయకుడిని, విదర్భ ప్రాంతం నుంచే ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నేను ఉద్యమాలు చేసినా, పాదయాత్రలు చేసినా, నేను అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని, పోరాటం చేసిందే నేను. 8 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోండి, ఇప్పుడు నేను ఎట్లా ఒప్పుకోగలుగుతా? ఇది సాధ్యమయ్యే పని కాదు. 152 మీటర్ల ఎత్తున నేను ఒప్పుకోనని కరాఖండిగా ఆ మీటింగ్లో ఫడ్నవీస్ గారు మనకు స్పష్టంగా చెప్పారు. అప్పుడు ఏం చేయాలి ఒక బాధ్యత అయితే ముఖ్యమంత్రి? మహారాష్ట్రలో కాంగ్రెసు, ఏపీలో కాంగ్రెసు, ఢిల్లీలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి 8 ఏళ్లలో వాళ్ళు ఒప్పించలేకపోయింది. మనము కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు ఉంటే వాళ్ళని బతిలాడినాం, కొత్తగా వచ్చిన బీజేపీ ప్రభుత్వాన్ని బతిలాడినాం, ఇద్దరిని రిక్వెస్ట్ చేసినాం, మాకు అవకాశం ఇవ్వండి, మీరు ఎంత డబ్బు అడిగినా ఇస్తాము అని. వాళ్ళు సమస్య లేదు. ఫడ్నవీస్ గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు నిన్నటిదాకా కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే, వాళ్ళు ఒప్పుకోలేదు, పోరాటం చేసింది నేను, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి కాగానే పర్మిషన్ ఇస్తే రాజకీయంగా నాకు ఈ రాష్ట్రంలో ఎంత దుమారం చెలరేగుతుందో ఒక్కసారి ఆలోచించండి. నా జాగలుండి మీరు ఆలోచించండి. ధర్నాలు చేసింది నేను, పాదయాత్రలు చేసింది నేను, అరెస్ట్ అయింది నేను, 8 ఏళ్ళు కాంగ్రెస్ వాడు అనుమతి ఇవ్వలే కానీ బీజేపీ వాడు రాగానే ఇచ్చిందంటే మహారాష్ట్రలో నా పరిస్థితి ఏందో మీరు ఆలోచించండి బైసాబ్, ఇది అయ్యే పని కాదు అని చెప్పారు. వాస్తవానికి విద్యాసాగర్ రావు గారు కూడా చాలా రిక్వెస్ట్ చేశారు, మా తెలంగాణ కరువు ప్రాంతం కొద్దిగా ఆలోచించండి అని. ఒక గవర్నర్గా అక్కడ ముఖ్యమంత్రి గారిని కూడా పాపం ఆయన కూడా కొంత ప్రయత్నం చేశారు ఆ మీటింగ్లో. బికాజ్ ఐ వాజ్ ప్రజెంట్ ఇన్ దట్ మీటింగ్. అన్ని రకాలుగా ప్రయత్నం జరిగినా నో అని చెప్పారు. బట్ మీన్ వైల్ ఏం జరిగిందో నెక్స్ట్.
సో ఈ స్లైడ్ మార్చి నేను నెక్స్ట్ చెప్తా ఇంకోటి. రైట్, ఇది మీన్ వైల్ ఏమైంది, 17th February మీటింగ్ అయింది కేసీఆర్ గారిది. ఈ లెటర్ చూడండి, దిస్ ఈజ్ 18th February 2015. మీరు ఆ డేట్ చూడండి. లెటర్ ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్ 18th February 2015. 17 మన ఢిల్లీలో మీటింగ్ అయింది, మనం హైదరాబాద్ వచ్చేసినాం. సరే 18th డేట్ సిడబ్ల్యూసీలో వేసిండ్రు, ఆ లెటర్ మనకు ముట్టే వరకు వారం లేట్ అవుతుంది. జనరల్గా సెంట్రల్ వాటర్ కమిషన్ ఢిల్లీ వాళ్ళు పోస్టులు వేస్తే మన రాష్ట్రానికి అందే వరకు వారం అవుతుంది. మనం వచ్చి ఏం చేద్దాం ఎట్లా అని మనం ఆలోచించుకుంటున్నాం. అంతలో ఈ లెటర్ వచ్చింది ఒక వారం తర్వాత. ఇందులో ఏముందంటే, ఇది క్లియర్ లేదు, అది ఉందా, కాపీ ఉందా బాబు, హార్డ్ కాపీ ఒకటి అదే, బట్ ఇంగ్లీష్లో చదివి వినిపిస్తే బెటర్ అని.